మన తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకం మీద తెలంగాణ ప్రభుత్వము ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అయితే విడుదల చేయడం జరిగింది. వీరందరికీ కూడా రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణాలను ఇచ్చేది లేదు అన్నట్లుగా అయితే చెప్తూ ఉన్నారనమాట. నేను మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అనేటువంటిది అయితే ఇస్తాను. ఎవరెవరికి లోన్స్ ఇస్తారు, ఎవరెవరికి లోన్స్ ఇవ్వరు. దాని తర్వాత ఈ యువ వికాసం పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ను ఎట్లా షార్ట్ లిస్ట్ అయితే చేస్తున్నారు, ఆ ప్రాసెస్ అనేటువంటిది ఏమిటి, సిబిల్ స్కోరు 100% ఉండాలా, అదేవిధంగా అన్ని యూనిట్లకు సిబిల్ స్కోరు కంపల్సరీ ఉండాలా లేదా కొన్ని యూనిట్లకు మాత్రమే సిబిల్ స్కోర్ ఉండాలా, ఆ డీటెయిల్స్ గురించి కూడా చెప్తాను. సో నెక్స్ట్ వీటికి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది, ఇంటర్వ్యూలో ఏమేమి అడుగుతూ ఉన్నారు, సో ఇంటర్వ్యూ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మిమ్మల్ని ఎట్లా సెలెక్షన్ చేస్తారు, ఆ వివరాల గురించి కూడా చెప్పేస్తానండి. మీరందరూ కూడా దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోను లెందీ అయితే అనుకోవద్దు, మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియోని అయితే చూడండి. కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అయిపోయి మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ను. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే, సో మొట్టమొదటిగా ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ను ఏ విధంగా అయితే షార్ట్ లిస్ట్ చేస్తున్నారు అనే విషయం గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మీకోసం ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా గ్యాదర్ చేసి తీసుకొచ్చానమాట. స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రాజీవ్ యువ వికాసం కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. గత నెల 14 వరకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, క్రిస్టియన్స్, మైనార్టీలు మొత్తం 43,000 మంది ఆన్లైన్ ద్వారా పథకానికి దరఖాస్తులు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో బీసీలవే 22,000 అయితే ఉన్నాయట. సో దరఖాస్తులను ఆయా పంచాయతీలు జీడబ్ల్యూఎంసీ పరిధిలో వార్డులుగా విభజించడం అయితే జరిగింది. పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రభుత్వ శాఖల వారీగా నిర్దేశించినటువంటి యూనిట్ల లక్ష్యాల మేరకు లబ్ధిదారులను అయితే ఎంపిక చేయనున్నట్లు చెప్తూ ఉన్నారన్నమాట. సో ఇక యూనిట్ల మంజూరు కోసము పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు మండల కమిటీలు, జిల్లా కమిటీలు కీలకంగా వ్యవహరించనున్నట్లు చెప్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్లు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన దరఖాస్తులను మండల స్థాయికి స్క్రీనింగ్ కమిటీ అయితే పరిశీలిస్తుందన్నమాట. అంటే క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ను మళ్ళీ మండల స్థాయిలో కూడా పరిశీలిస్తున్నారన్నమాట. స్క్రీనింగ్ అయితే చేస్తారు. తరువాత లబ్ధిదారులను ఖరారు చేసి జిల్లా కమిటీకి అయితే నివేదికనైతే ఇస్తున్నారన్నమాట. వారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదంతో జూన్ 2న రాయితీ రుణాలను లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్లు అయితే మంజూరు చేస్తారు. మండల కమిటీల్లో మండల ప్రజా పరిషత్ అధికారిక, మున్సిపల్ కమిషనర్లు, అదేవిధంగా కన్వీనర్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో మండల ప్రత్యేక అధికారి, బ్యాంకు మేనేజర్లు, కార్పొరేషన్ల ప్రతినిధులు, డిఆర్డిఏ ప్రతినిధులు సభ్యులుగా అయితే వ్యవహరిస్తున్నారనమాట. ఇందులో ప్రత్యేకించి జిల్లా కమిటీల్లో కలెక్టర్ చైర్మన్గా, డిఆర్డిఏ కన్వీనరు, ఆయా శాఖల జిల్లాలు కూడా అధికారులుగా సభ్యులుగా అయితే ఉంటున్నారు ఈ యొక్క ప్రాసెస్లో. సో నెక్స్ట్ ఈ షార్ట్ లిస్ట్ ప్రాసెస్ అనేటువంటిది అయితే మీకు మ్యాక్సిమము ఇంటర్వ్యూ అనేటువంటిది అయితే కండక్ట్ చేస్తారంటే, ఇంటర్వ్యూ కండక్ట్ చేశాక దాని తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు లోన్ ఇవ్వాలా లేదా అని. దాని తర్వాత వాళ్ళు ఇంటిమేట్ అయితే చేస్తారనమాట, మీకు లోన్ మంజూరు అయ్యిందా లేదా అని విషయం గురించి. సో నేను మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో, వీరికి డబ్బులు అనేటువంటిది అయితే రావు, లోన్స్ అనేటువంటివి అయితే కట్ చేస్తున్నారని చెప్పారు కదా. ఎవరికి రావు, ఎవరెవరికైతే వస్తాయని మీకైతే క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. గత ప్రభుత్వంలో మనకు ఈ యొక్క దళిత బంధు పథకం తప్ప మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలకు సంబంధించిన రాయితీ రుణాలు పెండింగ్లోనే ఉన్నాయన్నమాట. చాలామంది లబ్ధిదారులకు రుణాలు మంజూరు అయినా సరే ఆర్థిక శాఖలో పెండింగ్ కారణంగా నగదు ఖాతాల్లోకి అయితే జమ కాలేదు. ఆర్థిక శాఖలో పెండింగ్ ఉన్నటువంటి లబ్ధిదారులకు రాజీవ్ యువ వికాసం పథకంలోనూ దరఖాస్తులు చేసుకునేందుకు సర్కార్ అనుమతి అయితే ఇవ్వలేదన్నమాట. దాంతో ఇటు రాజీవ్ యువ వికాసం రాయితీ రుణాలు అందక, అటు పాత రుణాలు మంజూరు కాక లబ్ధిదారులు చాలా వరకు అయితే నష్టపోతూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్నటువంటి పాత రుణాలను ప్రభుత్వం మంజూరు చేస్తుందని అధికారులు అయితే చెప్తున్నప్పటికీ అవి కేవలం మనకు ఈ యొక్క చర్యలకైతే భావిస్తూ ఉన్నారనమాట. పథకం అమలుపై యువ వికాసం నోడల్ అధికారి
వివరణ కోరగా దరఖాస్తులను స్థానిక ఎండిఓలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారని, నిర్దేశిత గడువులోగా లబ్ధిదారులు ఎంపికైతే పూర్తవుతుందని తెలియచేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా వీళ్ళకైతే లోన్స్ అనేటువంటివి అయితే ఈ అవకాశం పథకం ద్వారా లోన్స్ అనేటువంటివి అయితే రావండి. వీరికి గతంలో ఈ యొక్క దళిత బంధు పథకం కింద లోన్స్ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి ఆ లోన్స్ కూడా అందలేదు, అవి కూడా పెండింగ్లో ఉన్నాయి. బట్ అందువల్ల వాళ్ళకి ఆ లోన్స్ వచ్చాయని ఈ లోన్స్ కూడా మంజూరు చేయలేదన్నమాట. వీటికి అప్లై చేసుకోవడానికి అనుమతి అనేటువంటిది అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి చాలామంది ఈ యొక్క సిబిల్ స్కోర్ గురించి అయితే అడుగుతూ ఉన్నారండి. మనకు ఖచ్చితంగా ఈ యొక్క సిబిల్ స్కోర్ అనేటువంటిది 100% అనేటువంటిది ఉండాలా, ఖచ్చితంగా అన్ని యూనిట్లకు సంబంధించి లోన్స్ పొందాలి అంటే సిబిల్ స్కోర్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలని చాలా వరకు కూడా అడుగుతూ ఉన్నారు. మనకు 2 యూనిట్ల వరకు అయితే ఈ సిబిల్ స్కోర్ అనేటువంటిది అయితే అవసరం లేదు. ఈ 50,000 రూపాయల యూనిట్లు, అదేవిధంగా 1,00,000 రూపాయల యూనిట్లకు సంబంధించి సిబిల్ స్కోర్ ఖచ్చితంగా అయితే మనకు 100% అయితే ఉండాల్సిన అవసరం అయితే లేదండి. సో ఒకవేళ ఉంటే మీకు మంచిదేను. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద కూడా మనకు ఈ యొక్క సిబిల్ స్కోర్ అనేటువంటిది 300 నుంచి 900 మధ్య అయితే ఉంటుందన్నమాట. సో 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు ఉంటే బ్యాంకులు రుణాలను అయితే మంజూరు చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. మ్యాక్సిమం ఈ యొక్క 50,000 రూపాయల యూనిట్లకు, 1,00,000 రూపాయల యూనిట్లకు అంత అవసరమైతే నీడ్ అయితే లేదు. మనకు 2 నుంచి 4 లక్షల రూపాయల లోపు అప్లై చేసుకున్నారు కదా, దానికైతే ఖచ్చితంగా అయితే సిబిల్ స్కోర్ అనేటువంటిది అయితే ఉండాలన్నమాట. మీకు 750 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే సిబిల్ స్కోరు మీకు ఎటువంటి అభ్యంతరాలు ఏమి లేకుండా లోన్స్ అనేటువంటిది అయితే మంజూరు చేసేస్తారనమాట బ్యాంక్ వాళ్ళు. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉన్నాయి డీటెయిల్స్. సో వీటిలో మీకు ఇంకా మన డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. అలాగే ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేసేయండి. రెగ్యులర్గా నేను పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి.